ఈరోజు మరి క్రైస్తవులైనటువంటి మనకి ఎవరైనా అన్యాయం చేశారు అని బాధపడుతున్నావా? నీవు అసలు బాధపడవలసిన పని లేదు. నీవు ఏ ఆయుధం కూడా ఉపయోగించి తిరిగి వాడికి నీవు మళ్ళా మూల్యం చెల్లించాల్సిన పని లేదు. మరి మన చేతులకి కూడా ఎటువంటి మలినం కూడా అంతకోకుండా మరి దేవుడు మనకి ఒక విషయం మనకి తెలియపరిచాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనానికి వెళ్ళినట్లయితే, మరి ప్రియులారా, మీరు పగ తీర్చుకొనుటకు పూనుకుంటున్నారా? పగ తీర్చుట నా బాధ్యత. మీకు ఎవరైనా మీకు అన్యాయం చేస్తే మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, కానీ మీ తరపున వ్యాజ్యమాడి యెహోవాని నేను ఉన్నాను, మీ తరపున వ్యాజ్యమాడి మరి మీకు న్యాయం జరిగిస్తా. కానీ తిరిగి నీవు అవతలి వాడికి నీవు మళ్ళీ శత్రువుగా కావద్దని పరిశుద్ధ దేవుడు మనకి తెలియపరిచాడు. కాబట్టి మనకి ఎవరు అన్యాయం చేసినా కూడా, మనకి అన్యాయం చేసిన వాడు ఎవరైతే ఉన్నారో వానికి తగిన ప్రతిఫలము మన పరిశుద్ధ దేవుడు ఇస్తాడు. ప్రతిఫలం, తగిన సమాధానం ఏదో ఒక రోజున వాడికి మూల్యం చెల్లిస్తాడు. కానీ మనం మాత్రం వాడికి తిరిగి శత్రువుగా మారకోకుండా ఉన్నట్టుగా వారి గురించి ప్రార్థన చేయమని పరిశుద్ధ దేవుడు ఇంత గొప్పగా ఎంతో మనకి ఎన్నో పాఠాలు నేర్పించాడండి. కనుక మనము కూడా ఆయన మార్గంలో నడుచుకుంటూ ఇతరుల పట్ల మనము ఒక స్నేహపూర్వకంగా స్నేహభావం కలిగి నడుచుకుంటూ